హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రైతా. ఈరోజు మనం చాలా టేస్టీగా ఆరోగ్యంగా ఉండే కరివేపాకు పొడిని చేయబోతున్నాను. ఇడ్లీలలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా పదండి. ముందుగా ఒక పెద్ద కప్పు కరివేపాకును వాష్ చేసి నీళ్లు మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకొని తర్వాత 7-8 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శుభ్రం చేసిన కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అన్ని చల్లారాక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించిన గింజలు, తగినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి 7-8 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, స్పైసీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయింది. వేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వంటల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.